బయట చూద్దాం, తర్వాత డిబేట్ కంటిన్యూ. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్కి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు. అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని. ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకు నీళ్లు? అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు, ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు, మరొక వైపేమో కాళేశ్వరం మీద శాపనార్థాలు. ఇంతకంటే అరాచకమైన, ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు. ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది. ఓకే, రేవంత్ రెడ్డి గారు కూడా మరి అదే మూసీ ప్రక్షాళన సందర్భంగా మాట్లాడిన బయట కూడా ఒకసారి చూద్దాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-09లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం. ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు, తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళండి. ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండి. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? సో మొత్తానికి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది ఇక తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం లేపుతోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ మాత్రం హాట్ ఆట కొనసాగుతుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరొకసారి బీసీ డిక్లరేషన్ అంశం కావచ్చు, ఇక మూసీ ప్రక్షాళన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మరి కామారెడ్డిలో సభ పెడుతుంది. ఇదే క్రమంలో మరి ఇక తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్గా మాట్లాడారు. ఒకసారి అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, కోటేశ్వరరావు సార్, చెప్పండి. ఎట్లా చూస్తారు సార్ కాళేశ్వరం విషయంలో? ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంకా తెలంగాణ ప్రజల్ని కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అదే క్రమంలో గోదావరి నీటిని వినియోగిస్తున్నారని బీఆర్ఎస్ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన రెండు బైట్స్ చూసాం కదా. సో వాస్తవానికి తెలంగాణ ప్రజల్ని ఈ కన్ఫ్యూజన్ చేయడంలో కేవలం ఈ ఎలక్షన్స్ కోసమేనా? మరి పార్టీలు ఎప్పుడు రాజకీయాల కోసం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 అంశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఒకటి, రీడిజైన్ చేసి రూపొందించినటువంటి ప్రాజెక్టులో నిర్మాణాలకు సంబంధించినటువంటి అవకతవకలు, మేడిగడ్డ పిల్లర్ల కొంగుబాటు, అదేవిధంగా డిజైన్లో ఉన్నటువంటి లోపాలు, వీటికి సంబంధించినటువంటిది. ఈ నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి అనేటువంటిది
ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే